చెట్టు మీద కాకి ఒకటి గూడు కట్టెను. గూటిలోన సొంత కొరకు గుడ్లు పెట్టెను. చెట్టు కింద పుట్టలోన పాము ఉన్నది. పక్షి గుడ్లు తినడ కొరకు పంచి ఉన్నది. మేత కొరకు కాకి గూడు విడిచి వెళ్ళెను. కాకి పోక చూసి పాము సంతోషించెను. సంతోషించి చెట్టు ఎక్కి గూడు చేరెను. గూడు చేరి పక్షి గుడ్లు ఆరగించెను. మేత మేసి కాకి వచ్చి గూడు చేరెను. గుడ్లు లేని గూడు చూసి కుమిలిపోయెను. గుడ్లు తిన్న పాము చంప ఊహ చేసెను. ఊహ చేసి యుక్తి పందెను. రాణిగారు జనకమాల తోటకెగిరి నగలు తీసి గట్టు పైన నుంచి కొల్ల నుండి జత్తిరి. కాకి నగలు నోట కరిచి మెంటికెగిరెను. రాజభటులు కాకి వెంట పరుగుతుండసాగెను. కాకి నగను పాము పుట్టలోన విడిచెను. రాజభటులు పాము పుట్ట తవ్వుతుండగా బుస్సుమని పాము లేచి కరవబోతుండగా బుస్సుమని కాకినగను పాము పుట్టలోన విడిచెను. రాజభటులు పాము పుట్ట తవ్వుతుండగా బుస్సుమని లేచి పాము కరవబోగా యాను కర్ర బట్టిని భటుడు ఒక్క దెబ్బ కొట్టెను. పాము మీద కర్ర తగిలి పాము చచ్చెను. పాము పీడ తొలగిందని కాకి సంతోషించి. ఉత్తరం నో. ఒకటి ఒకటి రెండు వేలకు బడికి రెండు ఒకటి మూడు తోడు మూడు ఒకటి నాలుగు ఐక్యత ఉంటే మేలు. నాలుగు ఒకటి ఐదు చెట్టు వారి కేక ఐదు ఒకటి ఆరు న్యాయం కోసం పోరు. ఆరు ఒకటి ఏడు అందరి మేలు